హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. చాలా డేస్ అయితే అయింది కదా ఛానల్లో వీడియోస్ అయితే పెట్టి. అంటే ఇన్ని రోజులు నేను అక్కడ అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను కదా. సో మొన్న నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నాని హైదరాబాద్ వెళ్ళారు కదా, కొంచెం వర్క్ ఉండి. సో ఇంకా ఈరోజు ఒక వీడియో చేద్దాం, చాలా డేస్ కదా అయ్యింది అని చెప్పి ఇంకా అత్త అయితే, అంటే మా డాడీ వాళ్ళ చెల్లి తెలుసు కదా, మా మేనత్త ఫస్ట్ వీడియోస్లో చూసారు కదా. అత్త ఈరోజు సండే కదా, పాపను తీసుకొని ఇంటికి రా అంటే అలా ఇంటికి వచ్చాను. అయితే వచ్చాను నేను. సో మీకు కూడా నేను అప్పుడు ఒకసారి చేశాను, అప్పుడు మీరు క్లారిటీగా ఒక వీడియో చేయండి అక్క అని అడిగారు కదా. ఈ రోజు అయితే మీకు నేను చూపిద్దామని చెప్పి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను, నా స్టైల్లో. చూసాను రండి. ఇక ఫస్ట్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. చికెన్ వాష్ చేసుకున్నాను. సో చికెన్ బిర్యానీలోకి మెయిన్గా ఉండాల్సినవి ఇవే పీసెస్ ఉండాలి కదా. సో చికెన్ తీసుకున్నాను. అంటే ఇందులోకి నార్మల్గా నేను రైస్ వేరేగా చికెన్ వేరేగా కదా కుక్ చేస్తాను. అంటే మనకి చికెన్లోకి సరిపడే అంత ఉప్పు అయితే తీసుకోవాలి, చికెన్లోకి సరిపడే అంత సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా తక్కువ అయితే అప్పుడు మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. అలానే కారం, ఇగో కారం కూడా సరిపడే అంత. చెప్పాను కదా కారం చూసారా, సేమ్ మాలానే ఉంది. అంటే మా వైపు అందరూ అయితే మేము ప్యాకెట్ కారం యూజ్ చేయము, అంత ఆడిచ్చిన కారమే. ఇది కూడా అలాంటిదే. ఎవరు ఎంత స్పైసీగా తింటే అంత వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీగా తిన్న వాళ్ళకి స్పైసీగా, లేదు మాకు ఎక్కువ మసాలా తినము అనుకున్న వాళ్ళైతే ఇంకా ఇగో గరం మసాలా. ఎండాకాలం కదా, కొంచెం చూసుకొని వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఘాటు మరీ ఎక్కువ తినలేం కదా. బిర్యానీ మసాలా కూడా ఒక ప్యాకెటే వేసాను నేను. ఇంకా గరం మసాలా కూడా ఎక్కువ వేయలే, ఉంచేసాను అది కూడా. చికెన్ మసాలా ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోద్ది. అంటే కొంతమంది మసాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అంటే మసాలా ఎండాకాలం కదా, సో ఎండాకాలంలో ఎక్కువ వేసుకోకపోతేనే బెస్ట్ మనకైతే. ఇక ఇది కూడా కొంచెం వేస్తున్నాను, సగం వదిలేస్తున్నాను. సో ఇవి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు పెరుగు వేసుకుందాం. పెరుగు ఎందుకు అంటే ఇది గ్రేవీ దిగుతుంది కదా పెరుగు వేసుకుంటే. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు కూడా. మనకి కారం ఏమైనా తక్కువ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ ఏం చేస్తాం చూద్దాం. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను, అది కూడా అన్నీ ఒకే సైజులో, అంటే సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే
అది మనం వేపుతాం కదా, వేపినప్పుడు కూడా ఫాస్ట్గా వేగిపోతాయి అవనేవి. సో అక్కడ ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ మరుగుతుంది. మరిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేసేసుకోకూడదు, ఆయిల్ కొంచెం వేసుకుంటే అది విడివిడిగా వస్తుంది. లేదు ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ముద్దగా అయిపోద్ది, ఉల్లిపాయ అంత ముద్దగా పట్టేస్తుంది. అలా కాకుండా విడివిడిగా రావాలి అంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఇంకా అక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంటే సన్నగా తరుముకున్నాం అనుకోండి, అంతా ఒకే సైజులో ఉన్నాయనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, లేదంటే కొన్ని అవుతాయి. ఎక్వేరియం చూసారు ఎంత బాగుందో. సో అక్కడ ఇంకా అవైతే ఆనియన్స్ అయితే అవుతున్నాయి కదా, ఈలోపు పక్కన నేను రైస్ ఉంటుంది కదా, రైస్ ఉడకబెట్టాలి కాబట్టి రైస్కి అని చెప్పి వాటర్ పెట్టాను. వాటర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఆ రైస్లో ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇంకా ఇవే కాదు, మసాలా ఐటమ్స్ కూడా మనం వేసుకోవచ్చు అందులో. ఇంకా అక్కడ బాగా అది కలుపుకుంటున్నాను, అంటే మాడిపోతుందేమో అని చెప్పి. ఇంకా అయిపోయింది, ఆనియన్స్ అయితే అయిపోయాయి కాబట్టి ఆనియన్స్ పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇందాక చెప్పాను కదా మీకు, మసాలా ఐటమ్స్ అంటే ఏం కాదు, ఆకు చెక్క ఇంకా యాలకులు అవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. ఇంకా రైస్ అక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత అందులో చాలా నెమ్మదిగా వేయాలి, ఎందుకంటే అది వేడి నీళ్ళు కాబట్టి మనకి తుల్లుతుంది, మళ్ళీ మన హ్యాండ్స్ మీదకే వచ్చేస్తుంది ఆవిరి అనేది. అందుకని చెప్పి చాలా నెమ్మదిగా స్లోగా వేసుకోవాలి. ఇది కేజీకి పెట్టాము, అంటే 4 పావుల పక్కన ఉన్నది 1.5 గ్లాస్ కని పెట్టాము. ఓకే దాంట్లో వండుదామంటే పెద్దది ఏం లేదని చెప్పి 2 అయితే పెట్టాను నేను. సో అది ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోద్ది, అంటే మాటకి కలిపిన రైస్ అనేది విరిగిపోద్ది. అలా అని చెప్పి ఒకసారి కలిపేసుకొని ఇంకా అలా ఉంచేస్తుంది. ఇంకా మూతగాని పెట్టేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. సో అక్కడ 2 అవుతున్నాయి. ఇంకా ఉడికిపోతుంది చూసారా, తలతలలాడుతుంది కదా. ఇది కూడా 70% ఉడికినప్పుడే మనం దించేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే అంటుకుంటుంది రైస్ అనేది, విడివిడిగా ఉండదు. ఇలాగని దించుకున్నాం అనుకోండి, అంటే విడివిడిగా ప్లెయిన్ రైస్లా ఉంటుంది. అది పెద్దది కదా, నేను వార్చలేనని చెప్పి మా అత్తనైతే వార్చమన్నాను. అత్త వారుస్తున్నారు, అంటే ఆవిరి మళ్ళీ మన హ్యాండ్స్ మీదకి వచ్చేది. నాకు అది అలవాటు లేదు, నాకు జిబ్బు కట్టింది అయితే నేను వార్చగలను. సో సింక్లో అయితే వారుస్తున్నారు, అందుకని మళ్ళీ ట్యాప్ కూడా ఇప్పం, కిందన పైప్ కాలిపోద్ది కదా వేడి వాటర్కి. ఇంకా నెక్స్ట్ పక్క దాంట్లో అయితే అది అయిపోయింది కాబట్టి ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు. ఎందుకు ఎక్కువ వేయట్లేదు అంటే చికెన్లో మనకి ఆయిల్ అనేది ఇంకా అందులోంచి కూడా కొంచెం కొవ్వు అంటారు కదా, అది వస్తుంది కాబట్టి నేను ఆయిల్ అయితే కొంచెమే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇందులో కూడా అదే ఇందా చెప్పాను కదా, ఆకు చెక్క ఇవన్నీ అయితే వేసుకోవచ్చు. అవన్నీ అయితే ఏం వేయట్లేదు, ప్లెయిన్గానే చేశాను నేను. చికెన్ ముందు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. అది బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే అది బాగా ఉడికిపోద్ది, బాయిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ మ్యాక్సిమం అయిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలుతుందంటే అయిపోయినట్టు. ఇగో చికెన్ కూడా బాగా ఉడికిపోయింది, గ్రేవీలా అయ్యింది. ఇంకా దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది చూద్దాం రండి. ఇగో బాగా ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం మాంసం అయితే ఇందులోకి తీసుకుందాం. అంటే మళ్ళీ నేను కొంచెం కొంచెం రైస్ వేస్తాను కదా, అప్పుడు మిక్సింగ్ చేసుకోవడానికి. రైస్ కూడా విడివిడిగా ఉంది కదా, ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేద్దాం.
పచ్చిమిరపకాయ ఆనియన్స్ పైన. ఇంకా అక్కడ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వెయ్యాలి. పుదీనా కూడా మిస్ అయింది, పుదీనా లేదు. టైం కూడా అయిపోయిందని చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళలేదు మా అత్త. అక్కడ అది వేసిన తర్వాత ఇంకా ఇది ఫుడ్ కలర్స్. అవి ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ ఉన్నా సరే తినాలనిపించదు మనకు. కలర్ఫుల్గా కనబడడానికి ఏదో జస్ట్ వేసామంటే వేసాం అన్నట్టుగా వేసుకోవాలి. 2 ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా మళ్ళీ పైన అదంతా అయిపోయిన తర్వాత చికెన్ తీసాను కదా, ఆ చికెన్ వేసి ఇప్పుడు ఇంకొక లేయర్ అయితే మళ్ళీ రైస్ వేస్తాను. సో ఇంకొక లేయర్ కూడా రైస్ వేసుకున్నాను. అది బాగా అంటే విడివిడిగా మీకు ఆల్రెడీ కనబడుతున్నట్టు ఉంది కదా వీడియోలో, చాలా విడివిడిగా వచ్చింది రైస్ మాత్రం. అంటుకున్నట్టు ఉంటే మనకు అసలు తినాలనిపించదు. ఇంకా దానిపైన లాస్ట్గా ఫైనల్గా చికెన్ అదైతే వేసుకొని ఇంకా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుంటే అయిపోద్ది. ఇంకా కలర్ ఫుడ్, ఇంకా నిమ్మకాయ, నెయ్యి ప్యాకెట్ అది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ఇంకా లాస్ట్ కాబట్టి ఉన్నదంతా కూడా వేసుకున్నాను. ఇంకా కలర్ ఫుడ్ అది ఉంది కదా, కలర్ ఫుడ్ కూడా ఫుడ్ కలర్స్ కూడా వేసుకొని ఇంకా నెయ్యి ప్యాకెట్ వేసుకుంటే అంటే ఈ స్టైల్లో చేసుకుంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇలానే చేస్తాను. ఇంకా మీరందరూ ఇంకా ఏమైనా యాడ్ చేస్తారేమో కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేయండి. ఇంకా నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంకా దానిపైన జీడిపప్పు అవన్నీ వేసుకొని ఇంకా నిమ్మకాయ మనకి పులుపు ఎంత ఉంటే అంత బాగుంటుంది. కాకపోతే మా అత్త వాళ్ళు పిల్లలు నిమ్మకాయ ఎక్కువ తినరంట, పులుపు నచ్చదంట. అలా అని చెప్పి నేను ఒకటే వేసాను. అలా కాకుండా అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకా మా ఇంట్లో సరే అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో వండినా సరే ఒక 4-5 అయితే కంపల్సరీగా వేస్తానంటే పుల్లగా తినాలనిపిస్తుంది. వీళ్ళకి తినాలనిపించదు అంట ఎక్కువ పులుపు, అలా అని చెప్పి నేను వేయలేదు. ఇంకా ఫైనల్గా కింద పెనం పెట్టేశాను. పెనం పెట్టి అక్కడ పైన హీట్ పోకుండా ఉండడానికి వాటర్ పెట్టాను. పక్కన ఎగ్స్ కూడా అయిపోతున్నాయి. ఫైనల్గా అయితే అయిపోయింది. సో అది కలిపేస్తే అయిపోద్ది. సో ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు ఉంటా. జై హింద్. సో ఇలా ఒక్క సైడ్ నుంచి అలా కలిపిసుకుంటే సరిపోతుంది.